ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా ప్రజల్ని ఒక ఆలోచన స్థితికి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 ఇస్తా తమ్ముళ్ళు అంటూ రకరకాల వాగ్దానాలు చేశారు. సూపర్ 6ఏ కాకుండా మొత్తం ఈ రాష్ట్రం మారిపోతుంది, మీరు ఒక స్వర్గంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు అన్నట్టుగా ప్రచారం చేశారు ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు గారు. తన హావభావాలతో అప్ అండ్ డౌన్ వాయిస్లో కూడా అప్ అండ్ డౌన్ పిచ్చులతో మరి చాలా గట్టిగా చెప్పారు. ప్రజలు నమ్మేశారు. అయితే అధికారంలోనికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక అంశం మొదలుపెట్టారు. తమ్ముళ్ళు చేయాలని ఉంది, కానీ ఖజానా సపోర్ట్ చేయడం లేదు, మనల్ని చూసి అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు, గత ప్రభుత్వం మొత్తం ఇలా చేసేసిపోయింది, సరే సంపద సృష్టిస్తాను, అప్పుడు పథకాలు అమలు చేస్తాను, కాస్త ఆగండి అని ప్రతి మీటింగ్లో ఒక రకంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇండైరెక్ట్గా ప్రజల్లో ఇక చంద్రబాబు నాయుడు ఏ పథకాలు ఇచ్చే మూడ్లో లేరు, ఆయనకు ఆ ఉద్దేశాలు లేదు అన్నట్టుగా జనాల్ని మెల్లగా ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య సూపర్ 6 మీద డిబేట్ కూడా తగ్గింది. దీన్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులంతా ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఇక మనం పథకాలు ఇవ్వకపోయినా ఏం కాదేమో అన్నట్టుగా కూడా కొద్దిగా భ్రాంతికి లోనవుతున్నారు. కానీ అది నిజం కాదు. ప్రజలు రగిలిపోతున్నారు లోన, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా 2-3 సార్లు ఆయన చేతిలో దెబ్బతిని కూడా మళ్ళీ సూపర్ 6 అనేసరికి ఓట్లు వేసిన ప్రజలు తప్పు మనదే కదా అనే స్థితిలో ఉన్నారు. సింపుల్, తెలుగుదేశం పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఎక్కడా అవసరం లేదు. గ్రామ సచివాలయ సిబ్బందిని అడిగితే చాలు ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలంతా చంద్రబాబు నాయుడు మారలేదు, మళ్ళా 2014-19 మధ్య చంద్రబాబు అని ఒక నిర్ధారణకు రావడంతో పాటు చాలా కోపంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలైతే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నెల వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్తూ ఉంటారు. సాధారణంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక వీధిలో ఒక చోట కూర్చుంటే, అంటే మరీ దూరంగా ఏం కాదు, దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న వృద్ధులంతా అక్కడికి వచ్చి ఒక 5-6 మంది అట్లా పింఛన్లు తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆ వృద్ధులే కాకుండా మిగిలిన అక్కడ ఉన్న మహిళలు, మిగిలిన మగాళ్ళు అంతా జనాలంతా అక్కడికి వెళ్ళి, ఏమ్మా ఏం పథకాలు ఇరా చంద్రబాబు నాయుడు, 10 నెలలు అవుతోంది, ఒక్క పథకం కూడా డబ్బులు రాలేదు, జగన్మోహన్ రెడ్డి నుండి ఈ పాటికి 2-3 పథకాల డబ్బులన్నీ వచ్చేవి, ఏదో ఒకటి, ఇంతేనా చంద్రబాబు నాయుడు అని అక్కడికి వచ్చిన గ్రామ సచివాలయ సిబ్బందిని ప్రశ్నించే పరిస్థితి. వాళ్ళని అడిగితే స్పష్టంగా చెప్తారు ఇంకా ఏమేమి అంటున్నారు ప్రజలు తమననేది ప్రభుత్వం నుంచి. అయితే ఇక్కడ గ్రామ సచివాలయ సిబ్బంది ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలకి అన్న అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ ఏంటి గమనించాల్సింది ఏంటంటే, ప్రజలకు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఒక వేదిక అంటూ దొరకడం లేదు. మీడియా ఒక వన్ సైడెడ్గా ఉంది. ఎక్కడన్నా మీటింగుల్లోకి వెళ్ళి నిరసన తెలుపుదామంటే ఈజీగా కేసులు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా 10 నెలలకే. ఇంకొంతమంది అంత తీవ్రంగా కూడా స్పందించడం లేదు ఇంకా 10 నెలలే కాబట్టి అని. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఎప్పుడైతే గ్రామ సచివాలయానికి సంబంధించిన సిబ్బంది పింఛన్లు పంపిణీ చేసేందుకు వచ్చినప్పుడు దాన్ని వేదికగా అవకాశంగా తీసుకుంటున్నారు తమ అసంతృప్తిని వెళ్ళగక్కడానికి. అంటే వీళ్ళు వెళ్ళి ప్రభుత్వానికి చెబుతారా లేదన్నది కాదు, కానీ ఒక సిబ్బందిని, ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో భాగంగానే చూస్తున్నారు. తమ నిరసనని ఓ 10 మంది దగ్గర ఈ డిబేట్ నడవడానికి, వ్యక్తం చేయడానికి అక్కడ వేదికగా వాడుకుంటూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే తమను పూర్తిగా ప్రభుత్వం విస్మరించేసింది అన్న ఒక ఒపీనియన్కి వచ్చేసారు. విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇలాగే ఉంటే రూలింగు ఇంకో 6 నెలలు, ఏడాది తర్వాత ప్రజలు చాలా చోట్ల తమ అసంతృప్తిని తీవ్ర స్థాయిలో వెళ్ళగక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. పైగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఇంకా తీవ్ర వ్యతిరేకత రావడానికి కూడా కారణం మరొకటి కూడా ఉంటుంది. ఈ సూపర్ 6లు అమలు చేయకపోవడం ఒకటైతే, అట్ ది సేమ్ టైం గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు విపరీతంగా కరప్షన్ చేస్తూ ఉన్నారు. ఈ ఉపాధి హామీ లాంటి పథకాల్లో అయితే యథేచ్ఛగా చేసేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త వచ్చింది, దాన్ని చూస్తే అర్థమవుతుంది. అనంతపురం జిల్లాలో ఒక గ్రామంలో ఒకరోజు మాత్రమే 1400 మంది కూలీలు పనిచేసినట్టుగా క్లస్టర్లో రాసేశారు. 1400 మంది. కానీ వెళ్ళి వెరిఫై చేస్తే అందులో 1200 మంది ఫేక్. అంటే 200 మంది పనికి వస్తే కూలీలు 1400 మంది వచ్చినట్టుగా రాసేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో 1000 అని రాశారు, కానీ క్షేత్రస్థాయిలో 1200 మంది ఫేక్ అయితే 200 మందికి మాత్రమే అక్కడ హాజరయ్యారు కూలీలు. అంటే ఒక్కరోజు 1200 మంది కూలీలు హాజరైనట్టు ఒక ఫేక్ రికార్డు సృష్టించేసి ఆ రేంజ్లో ఆ డబ్బునంతా కాజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా ఉపాధి హామీ పథకాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఇష్టానికి సంపదకు వాడుకుంటున్నారు, సొంత సంపాదన కోసం వాడుకుంటున్నారు.
సొంత సంపాదన కోసం వాడుకుంటున్నారు అన్న అభిప్రాయం చాలా విస్తృతంగా వెళ్తోంది. ఎక్కడ చూసినా అలాగే ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చేసి గవర్నమెంట్ రంగానే వాళ్ళ దగ్గర నుండి ఒక్కొరి దగ్గర నుండి గ్రామాన్ని బట్టి 5 లక్షల నుండి 20 లక్షల వరకు కూడా వసూలు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అలా ఎమ్మెల్యేలు వసూలు చేసేసరికి ఇక ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇక మాకు తిరుగులేదు అన్నట్టుగా చెలరేగిపోతూ ఉన్నారు. చివరకు తనిఖీకి వచ్చే అధికారులను కూడా ఆ సైట్లోనికి రానియడం లేదు. మీరు ఇక్కడికి రావడానికి వీలు లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు బెదరగొట్టి మరీ పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ రేంజ్లో వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు బేరీ చేసుకున్నప్పుడు తమకు ఒకవైపు ఏ పథకం ఇవ్వడం లేదు, ప్రభుత్వం అసలు తాము ఉన్నామా లేదో గుర్తించడం లేదు. అట్ ది సేమ్ టైం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలా ఇష్టానుసారం ఎక్కడ దోచింది అక్కడ దోచేసుకుంటూ ఉండడం చూసిన తర్వాత సామాన్య ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది పతాక స్థాయిలో ఉంది. కాకపోతే ప్రజలు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ విధంగా తమ అసంతృప్తిని వెళ్ళగక్కాలి అన్నదానికి వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. దాంతోపాటు ఇంకా 10 నెలలు అయింది, చూద్దాం 1 ఇయర్ పూర్తయిన తర్వాత ఏం చేస్తారో. ఏదో జూన్లో ఒక పత్రం ఇస్తాం, జూలైలో ఒకటి ఇస్తామని చెప్తున్నారు కాబట్టి చూద్దాం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. ప్రస్తుతానికైతే చాలా వ్యతిరేకత అయితే ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తి అధ్వానంగా ఉంది. లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో రిగ్గింగ్లు చేసుకోకుండా, ఫలితాల్ని తారుమారు చేయకుండా చాలా ఫెయిర్గా ఎలక్షన్ జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ అసాధారణ ఫలితాల్ని నెగిటివ్గా గ్రామీణ ప్రాంతాల్లో చవి చూడడం ఖాయం. కాకపోతే అలాంటి వెసులుబాటు ఇస్తారని అయితే ఈసారి అనుకోవడానికి లేదు. దౌర్జన్యంగా కూడా ఎన్నికలు చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఇవన్నీ ఎంత అణిచిపెట్టినా కూడా 2029 వరకే. ప్రజలు ప్రశ్నించలేదు, ప్రజలు రోడ్డు మీదకి రాలేదు, సూపర్ 6 పైన అందరూ మర్చిపోయారు, ఇంకెందుకులని వదిలేశారు, ఇలా అని అనుకుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం చాలా నష్టపోతారు. 2029లో ఒక్కసారిగా ఇదంతా ఒక పెను ఉప్పెనలాగా ఈ వ్యతిరేకత మీద పడే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అయితే ప్రస్తుతం లిక్కర్ స్కాములు, ఆ స్కాము ఈ స్కాము, అది ఇది సోషల్ మీడియా కేసులు అంటూ మీడియాలో వరకు డైవర్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఎక్కడం లేదు. తమకేంటి, ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, మా గురించి ఈ ప్రభుత్వం ఏ మేరకు ఆలోచిస్తోంది అన్న దానిపైనే అక్కడ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ మీడియాలో వచ్చే కథనాలు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ గ్రౌండ్ రియాలిటీని మాత్రం మార్చే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద వ్యతిరేకత ఒక వేవ్ లాగా తయారవుతోంది. మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తెలివిగా తన సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే జగన్మోహన్ రెడ్డికి చాలా బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పేదలు, ఈ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరినీ టార్గెట్ చేసి మరి సూపర్ 6 పేరుతో వాళ్ళని కూడా పడగొట్టేసి బుట్టలో వేసుకొని వాళ్ళని వీళ్ళని కలుపుకొని భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి నమోదు చేసుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పైకి అనుకుంటున్నదే ఆయన చెబుతున్న మాటలకి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆలోచనలకు ఎక్కడా కూడా పొంతన కుదరడం లేదు.